లక్ష్మీ పద్మ ఉన్నారు. ఒకసారి ఆవిడ చంటి బిడ్డతో కూడా ఇక్కడ మనకి కనిపించడం జరిగింది. బిడ్డ చూస్తే అనారోగ్యంగా ఉంది. ఒకసారి ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేది ఆవిడ మాటలో అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? రొంగలి లక్ష్మీ పద్మ అండి. ఏ ఊరు? కొండలక్ష్మీపురం మాది, గరివిడి మండలం. గరివిడి మండలం, కొండలక్ష్మీపురం. ఏం జరిగిందమ్మా పాపకి? ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? అంటే పాపకి 8 years అండి ఇప్పటికి. అయితేనేమో నాకు 3 ఆడపిల్లలు. రెండో పాప ఇలా పుట్టింది అనమాట. ఏం పని చేయమన్నమాట. పుట్టినంతే ఉండిపోయింది అలాగా. అయితే ఏం ప్రాబ్లం అన్నారు డాక్టర్స్? బ్రెయిన్ ప్రాబ్లం అన్నారు. బ్రెయిన్లోని మరి ఏదో నరం పాపకి పని చేయట్లేదని అలా ఉండిపోయింది. ఇంకా మరి ఏమీ పని చేయట్లేదు. అలా మిల్కే తీసుకుంటుంది, ఎనీ టైం మిల్కే. ఫుడ్ ఏమైనా కొద్ది తీసుకుంటే మోషన్స్ అయిపోతాయి. అయినా తినిపిస్తూ ఉంటాను, ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాను. కానీ మెడిసిన్ ఎక్కువ. మెడిసిన్ మీద నెక్స్ట్ బలమైంది ఏదైనా లిక్విడ్స్ ఉంటాయి కదండి, మెడిసిన్కి సంబంధించినవి ఇస్తారు, అవి తీసుకుంటాను. వైద్యం చేయిస్తున్నారా పాపకి? ఏదో ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్తాను, మెడిసిన్ ఏమైనా ఇస్తాను. దాని మీద పోషకాహారం అంటే ఏమైనా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నాకు కష్టమైపోతుంది, 3 ఆడపిల్లలు కదా. ఇప్పుడు నాకు మా ఆయన వ్యవసాయం పనే చేస్తారు. అయితే ఏంటంటే ఈ రెండో పాప ఇలాగ అయిపోవడం నాకు కొద్దిగా ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుంది అని నాకు నమ్మకం. ఫస్ట్ పాప ఏం చదువుకుంటుంది? ఒక పాప 3rd class అండి, ఒక పాపకి 2 years, ఈ పాపకి 8 years. 8 years పాప? 8 years. కానీ అలా లేదు, ఏదో 2 years 3 years పాప అంతే అలాగ ఉండిపోయింది. అయితే ఎనీ టైం పాలే, ఇంకా పాలు తీసుకుంటుంది అనమాట. ఏంటంటే మరి నాకు కూడా ఈ 3 ఆడపిల్లల మీద ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుంది. మరి 15,000 రూపాయలు పెన్షన్ అన్నారు, కానీ మా పాపకు రావట్లేదు. అయితేనేమో 6,000 వస్తుంది. 6,000 వస్తుంది. అయితే మరి కలెక్టర్ ఆఫీస్ గారు ఇప్పుడు ఏమైనా కలెక్టర్ గారు నాకు 6,000 అంటే దేనికి అమ్మా? పాపకి వస్తుందా 6,000? 6,000 అంటే 6,000 సరిపోదు, కొంచెం 15,000 ఇస్తే నాకు మరి పాపకి చూసుకోవడం కష్టం కదండి. నాకు కూడా మిగతా ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. ఇంకా ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని నమ్మకం. 2 పిల్లలు ఆరోగ్యపరంగా బాగానే ఉన్నారా? బాగున్నారు. రెండో పాప ఒకతే హెల్త్ ఇష్యూస్ పుట్టింది. పుట్టినప్పటి నుంచి కూడా పాపకి హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే మెడిసిన్ వాడుతూ అలా మిల్క్ తీసుకుంటూ అలాగా ఏదో లిక్విడ్స్ అన్నమాట రోజు అలా ఇవ్వాలి. లేదంటే పాప అంతా ఇప్పుడు బయటకి వెళ్ళగొచ్చి చూడండి అలాగైపోయింది. ఇలా పడదు. డాక్టర్స్ న్యాయం అవుతుంది, ఒక ట్రీట్మెంట్ ఏదైనా చేస్తే పాపకి న్యాయం అవుతుంది, బాగా తిరుగుతుంది అని ఏమైనా చెప్పారు? లేదు, బతికి ఉన్నంత కాలం అలా చూసుకోండి, మంచిగా చూసుకోండి అనేసి చెప్పారు. ఇంకా మా హోప్ అనేది డాక్టర్ గారు ఇవ్వలేదు. ఇంకా అలా మెడిసిన్తో అలా బతికించుకుంటున్నాను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు నాకు పాప ఇంకా కొద్దిగా నాకు ఇప్పుడు 3 ఆడపిల్లల మీద పాపకి సరిపోవట్లేదు. 6,000 కొద్దిగా పెన్షన్ ఎక్కువ ఇస్తాను అన్నారు కదా, ఇస్తే పాపని ఇంకా బాగా చూసుకుందాం అండి. ఇప్పుడు ఆ డబ్బులు వస్తేనే కదా నేను ఏమైనా దీనికి చేయగలను, మంచి పౌష్టికాహారం నేను ఇవ్వగలను కదా. లేదంటే మరి 2 ఆడపిల్లలు ఇది అంటే నేను చూసుకోవడం నాకు కష్టం కదా. ఒక పక్క చూస్తే నాకు మా ఆయన వ్యవసాయమే, నేను ఇంట్లో చూసుకుంటా పిల్లలు, నేను వెళ్ళలేను ఎక్కడికి. ఈ పాపతో అసలు నాకు అవ్వదు ఎక్కడికి వెళ్ళడం కూడా. ప్రభుత్వం సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీ వారికి అంటే కూలి వ్యవసాయం అంటే పొలాలు అవి ఉన్నాయా మీకు? అంటే పనికి వెళ్తూ ఉంటారు, పనికి వెళ్ళిపోతారు. 500 వచ్చిన రోజు 500 వస్తుంది, 300 వచ్చిన రోజు 300 వస్తాయి. పని లేకపోతే ఏటీ రాదు. అంటే ఇప్పటికి కలెక్టరేట్ ఎన్నిసార్లు ఉండడానికి ఇల్లు కూడా లేదు. కొండలక్ష్మీపురంలోని రంగల్ సంతోష్ కుమార్ గారు అంటే మీరు చెప్తారు, వాళ్ళకి ఏమైనా ఉందంటే సచివాలయంలోని ఎక్కడైనా తెలిసిపోతుంది కదండి వాళ్ళకి ఏంటుంది ఏం లేదు. మా అమ్మాళ్ళ ఇంట్లో నేను ఉంటున్నాను, ఏం లేదనేసి మా అమ్మాళ్ళ ఇంట్లోనే. ఇంకా ఈ పిల్లలు కదా లక్ష్మీ పద్మ అయితే ఓ పక్క నవ్వుతూ చెప్తుంది, కానీ తన మనసులో చాలా బాధ ఉంది. ఎందుకంటే 3 ఆడపిల్లలు, అంటే 3వసారి కూడా కొడుకు పుడతాడేమో, లేదంటే ఎవరైనా పర్వాలేదు. అంటే ఎంత మంచి మనసు అంటే 2 ఆడపిల్లలు పుట్టారు, ఇంకొకరు ఎవరైనా పర్వాలేదు, మగపిల్లడైనా పర్వాలేదు, ఆడపిల్ల అయినా పర్వాలేదు అని అనుకున్నారు. 3వసారి కూడా ఆడపిల్లే పుట్టింది, అయినా సరే దిగులు చెందలేదు. కానీ ఈ రెండో పాప అయితే ఆరోగ్యపరంగా ఇప్పుడు 8 years ఈ పాపకి. కానీ చూస్తున్నారు కదా ఈ పాప అంటే ఆరోగ్యం బాగోలేక ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయి ఇలా ఉండాలి అంటే మంచి
పౌష్టికాహారం పెట్టాలి అని అయితే డాక్టర్లు అయితే చెప్తున్నారు. మరి వీళ్ళ హస్బెండ్ కూడా కూలి పని చేసుకొని ఒకప్పుడు రోజుకు 300-500 తెచ్చుకుంటారు. ఒక్కొక్కసారి అవి కూడా ఉండవు. మేము ఉండడానికి ఇల్లు కూడా లేదు. మా అందు దయ ఉంచి ఎవరైనా సరే అంటే ఇప్పుడు 6,000 శాంక్షన్ వస్తుంది పాపకి, అది ఇంకా 15,000 చేయాలని చెప్పి అధికారుల చుట్టూ అయితే తిరగడం జరుగుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారమ్మా కలెక్టరేట్కి మీరు? నేను 2 సార్లే వచ్చానండి. 2 సార్లే వచ్చాను. మరి అంటే ప్రభుత్వం ఎదురు చూస్తున్నాను అనమాట. 15,000 రూపాయలు అన్నారు, ఎప్పుడైనా ఇస్తారేటో, ఎప్పుడైనా ముందుసారి వచ్చి మీరు అర్జీ ఇచ్చి వెళ్ళారు. అర్జీ ఇచ్చి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మళ్ళీ అదే పెట్టడానికి వచ్చాను. అంటే ఏమన్నారు ముందుసారి పెట్టినప్పుడు అధికారులు? మరి పెట్టి వెళ్ళిపోయాను. మరి నాకు ఏం తెలీదు. మళ్ళీ ఈసారి అలాగే పెట్టడానికి అనమాట. ఈసారి కూడా అలాగే పెట్టడానికి వచ్చాను. మరి వెయిట్ చేస్తారు, లోకేష్ అన్న మాకు సాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం. అంటే 6,000 చేశారండి. లోకేష్ అన్న వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6,000 అయ్యింది. ఇలాంటి పిల్లలకి 15,000 అన్నారు కదండి. మరి ఇస్తే ఇప్పుడు పాపని ఇంకా బాగా చూసుకోవచ్చు, మంచి మెడిసిన్ ఇవ్వచ్చు, బాగా చూసుకోవచ్చు. దయించి లోకేష్ అన్న మాకు సాయం చేయన్న, చంద్రబాబు నాయుడు గారు సాయం చేయండి. అంటే నా పాపకే కాదు, నాతో పాటు చాలామంది వచ్చారు. మా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. చూస్తున్నారు కదా, లక్ష్మీ పద్మ అయితే చాలా చక్కగా చెప్తుంది. తన పిల్లల కోసమే కాదు, మిగతా తల్లుల కోసం, మిగతా పిల్లల కోసం కూడా ఆలోచిస్తుంది. లోకేష్ అన్న ఇలాంటి పిల్లలకి 15,000 ఇస్తానన్నావు కదా అన్న, మాకు సాయం చేయన్నా అని దీనంగా అడుగుతుంది. ఈ వీడియో చూసి మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించి ఈ పాప లాంటి వాళ్ళ తల్లులకు కానీ పిల్లలకు కానీ ఏదైనా మంచి చేయాలని అయితే ఆశిస్తూ. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.